ఇంతవరకు ఎంతో మంది రాజకీయ నేతలను నమ్మిన ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. చిత్తూరులో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్య విజ్ఞానాన్ని అందించాలే తప్ప అహంకారాన్ని పెంచకూడదని పవన్ అన్నారు. నన్ను తగ్గించుకుంటున్నానంటే అది నా ఉద్దేశం ఏంటంటే నాకు తెలియంది చాలా ఉందని చెప్పడం ఉద్దేశం తప్ప నాకు ఓనామాలు తెలియదు, ఏబిసిటీలు తెలియదు. ఎవరన్నా నిజంగా వాదోపవాదనలకు వస్తే రమ్మని చెప్పండి, చాలా బలంగా మాట్లాడతాను, చాలా బలంగా. నేను చిన్నప్పుడు చాలా మందిని కోరుకునేవాడిని, ఎవరైనా నడిచి చూపిస్తారేమో ఒక మంచి ఆశయాన్ని అంటే ఎవరు కనిపించేవాళ్ళు కాదు. నేను కూడా పెద్ద నడిచి చూపించాలని నేను అనుకోలేదు. నేను అందరిలాగా బతకలేను, నాకు నేనుగా బతుకుదాం, నా విలువలు అని చెప్పి నేను స్టార్ట్ చేస్తా ఉంటే అది దాని పేరు పవనిజం అయింది. విద్య కానీ వైద్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ షుడ్ బి గివెన్, చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయాలి, ఫ్రీ హెల్త్ కేర్ ఉండాలి. ఈ రెండింటి మీదుగా నేను, ఎందుకంటే అంత బడ్జెట్ ఉంది, అంత బలమైన బడ్జెట్ ఉంది. ఆ 1000 కోట్లు నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ 1000 కోట్లు బడ్జెట్లోకి వెళ్ళింది. రాజకీయ నాయకులకి వద్దు అనుకుంటే ఈ పార్టీకి దేశం ఎక్కడో ఉండేది. ఈ రోజున మీరు నన్ను ఎవరు ఎంత నమ్ముతారో కూడా నాకు తెలియదు, అది కూడా చెప్తాను. ఇంతమంది నమ్మారు కదా, ఒక అవకాశం నన్ను కూడా నమ్మండి. ఏ నష్టపోతారు, వాళ్ళని వీళ్ళని నమ్మే కానీ నన్ను నమ్మండి. అట్లీస్ట్ మీ గోడు వింటాను.